యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? అందరూ ప్రార్థనలు చేసుకోండి. మీరు అందరూ క్షేమంగా ఉంటారు. ఎందుకంటే మీ అందరి కొరకు మేము ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. మీ బంధువులకు, మీ స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. అందరూ దీవించబడతారు. దయచేసి గమనించండి, ప్రతి ఆదివారం యేసయ్య సన్నిధిలో ఆరాధనలు జరుగుతున్నాయి. ఇప్పటికీ అనేక మంది ప్రజలు వచ్చి స్వస్థత, విడుదల, ఆశీర్వాదం పొందుతున్నారు. ఈ 7 ఆదివారాలు కూడా అద్భుతమైన కార్యాలు జరుగుతున్నాయి. రేపైన మేలులతో అభిషేక ఆరాధనలో దేవుని దర్శించబోతూ ఉన్నాడు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 15వ కీర్తన 4వ వచనం. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. హల్లెలూయా! అద్భుతమైన వాగ్దానం దేవుడు ఈ రోజు మీ అందరితో మాట్లాడుతున్నాడు. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పుడు. దేవుని బిడ్డలారా, ఆయన మాట తప్పే దేవుడు కాదండి. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో ఎంతో మంది, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధులు నీకు సహాయం చేస్తామని, నీ జీవితంలో ఏదో నీకు మేలు చేస్తామని, నేను మీకు తోడుగా ఉండని ఎంతో మంది ఎన్నో ప్రమాణాలు చేయొచ్చు. అయితే వారు నిన్ను మర్చిపోతారు దేవుని బిడ్డలారా. ఎందుకంటే వారు మనుషులు కనుక నిన్ను విడిచిపెడతారు, నిన్ను మర్చిపోతారు. నువ్వెవరో నాకు తెలియదు అంటారు. అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు, కానీ ఏమీ లేనప్పుడు నీ జీవితంలో ఎవ్వరు కూడా కనబడరు. అయితే దేవుడు అంటున్నాడు, అతడు ప్రమాణము చేయగా నష్టం కలిగిన మాట తప్పుడు. ఈరోజు దేవుడు ఏమైతే వాగ్దానం చేశాడో, ఏవైతే ప్రవచనం ఇచ్చాడో, నీకేమైతే దర్శనం ఇచ్చాడో, ఏ మాట అయితే నీ కొరకు, నీ పిల్లల కొరకు దైవ సేవకుడి నోట్లోంచి మాట్లాడారో, ఆ మాటను దేవుడు తప్పక నెరవేర్చేవాడై ఉన్నాడు. దేవుడు ఏమైతే నీతో చెప్పాడో ఆ మాటను రూఢిగా నెరవేర్చబోతున్నాడు. ఆయన నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడివాడు, ఎడబాయడు. ఈ లోకంలో ఎవరు విడిచిపెట్టినా కానీ విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆయన ప్రమాణాన్ని నువ్వు మర్చిపోయావేమో, ఆయన వాగ్దానం మర్చిపోయావేమో, ఆయన మాట మర్చిపోయి ఏంటి నా జీవితం, ఏంటి నా బ్రతుకు, ఏంటి నాకు ఈ కన్నీళ్ళని, వేదన, దుఃఖములు నువ్వు ఉన్నావేమో, నీ కన్నీరు తుడుచుకో. దేవుడు అంటున్నాడు, నేను చెప్పిన మాట తప్పేవాడిని కాదు, నేను మారని దేవుడను, నేను విడిచిపెట్టేవాడిని కాదు, నేను త్రోసివేసే దేవుడిని కాదు. దేవుని బిడ్డ, దేవుని వాగ్దానం నీ జీవితంలో నెరవేరే రోజులు ఇవి. దేవుని యొక్క ప్రవచనం, దేవుని యొక్క మాట నీ జీవితంలో నెరవేర్పులోనికి వచ్చే రోజుల్లో నువ్వు ఉన్నావు. మంచి రోజులను చూడబోతూ ఉన్నావు. నీ తలను దేవుడు పైకెత్తబోతున్నాడు. నీకు విడుదల సమీపించింది. నీ దుఃఖము, నీ కన్నీరు, నీ నిట్టూర్పులన్నీ కూడా తొలగిపోతున్నాయి. దేవుడు గొప్ప కార్యాన్ని నీ పట్ల చేయబోతున్నాడు. కాబట్టి అతడు ప్రమాణం చేస్తాడు, నీకు నష్టం కలిగిన మాట తప్పే దేవుడు కాదు. నీకు ఇచ్చిన ప్రతి మాటను దేవుడు నెరవేర్చబోతున్నాడు. ధైర్యంగా ఉండండి, ఆయన వైపు చూడండి. నీ దేవుడు గొప్ప దేవుడిగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధునికి వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారు. మీరు ఇచ్చిన మాట రూఢిగా నెరవేర్చే దేవుడు, మాట తప్పే దేవుడు కాదు కనుక నీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. బ్రదర్ స్టీఫెన్ ప్రభుని తాకుతున్నాడు. దేవుడికి ఇచ్చిన వాగ్దానం నీ పట్ల జరగటం చూస్తూ ఉన్నాం. బ్రదర్ శ్రీనివాస్ ప్రభు ఇప్పుడు నేను తాకుతున్నాడు. దేవుని యొక్క మాట నీ జీవితంలో జరుగుతుంది ఇస్తున్నాములో. బ్రదర్ జోషఫ్ ప్రభు ఇప్పుడు నేను దర్శిస్తున్నాడు అయ్యా. గొప్ప కార్యాలు యేసు నామంలో నీ పక్షాన సిస్టర్ రూతు అనే సహోదరిని చూస్తూ ఉన్నాను. ప్రభుని గర్భాన్ని తెరబోతున్నాడు. దేవునికి ఇచ్చిన వాగ్దానం మాట నెరవేరబోతున్న యేసు నామంలో. సురేఖ ప్రభు ఇప్పుడు నేను తాగుతున్నాడు. గొప్ప కార్యం నువ్వు చూడబోతున్న యేసు నామ. లక్ష్మి ప్రభు నిన్ను ఇప్పుడు స్వస్థపరుస్తున్నాడు. దైవికమైన కృపతో నింపుతున్నాడు. ఒక్కొక్క కుటుంబాన్ని దర్శించండి. చాలా మంది బలహీనతలో ఉన్నారు, అనారోగ్యంలో ఉన్నారు. ఇప్పుడే ప్రభు స్వస్థపరుస్తున్నాడు మిమ్మల్ని. హల్లెలూయా! గొప్ప విడుదల కలుగును గాక. చాలా మంది కన్నీటిలో ఉన్నారు, శ్రమలో ఉన్నారు, నిందల్లో, అవమానాల్లో ఉన్నారు. భయపడద్దు, దేవుడు మాట తప్పేవాడు కాదు. నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఒక్కొక్కరిని దర్శించండి, దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా! దేవుని బిడ్డ, మాట ఇచ్చిన దేవుడు మాట తప్పే దేవుడు కాదు. నీ జీవితంలో దేవుడిచ్చిన ప్రతి మాట కూడా నెరవేర్పులకు రాబోతున్నాయి. గొప్ప కార్యాలని ముందున్నాయి. భయపడద్దు, ధైర్యంగా ఉండండి. ఈ రోజంతా కూడా దేవుని కృప మీకు తోడయుండును గాక. ఆమేన్.